ఫోర్స్ కంపెనీ వారు మన భారతీయ మార్కెట్లో తమ మోస్ట్ పాపులర్ ఎస్యూవీ అయిన ఫోర్స్ గుర్కా యొక్క డీటెయిల్స్ ని అఫీషియల్ గా అన్వీల్ చేశారు. అదేవిధంగా ఈ కార్ యొక్క బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయాయి మన భారతీయ మార్కెట్లో. ఈ ఎస్యూవీ కార్ మన ఇండియన్ మార్కెట్లో మహీంద్రా థార్ మరియు రాబోతున్న మారుతి జిమ్నీ లాంటి సెగ్మెంట్ గల వెహికల్స్ కి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. మనం ఈ వీడియోలో ఈ మోస్ట్ పాపులర్ ఎస్యూవీ అయిన ఫోర్స్ గుర్కా యొక్క డిజైన్, డైమెన్షన్, ఇంజన్ స్పెసిఫికేషన్స్ తో పాటుగా సేఫ్టీ మరియు కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఫీచర్స్, అదేవిధంగా ఈ కార్ యొక్క ప్రైజెస్లు మరియు ఎక్స్పెక్టెడ్ డెలివరీస్ లాంటి మరెన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు మాత్రం తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఈ ఫోర్స్ గుర్కా యొక్క డిజైన్ గురించి చూసుకుంటే, ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ లో మనకి ట్రూ అడ్వెంచర్ గా కనిపిస్తున్న ఫ్రంట్ గ్రిల్ పైన గుర్కా అనే బ్యాడ్జింగ్ వెరీ హైలైటింగ్ గా ఉంది. అదేవిధంగా రౌండ్ షేప్ లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ఎల్స్ పోటీగా కనబడగా, బ్లాక్ కలర్ లో విశాలమైన బంపర్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అన్న భావన కలిగిస్తుంది ఈ కార్ కి. అదేవిధంగా బంపర్ పైన అమర్చబడిన ఫ్రంట్ ఫ్రోగ్ ల్యాంప్స్ మరింత అట్రాక్టివ్ గా ఉన్నాయి ఫ్రంట్ ప్రొఫైల్ కి. ఇప్పుడు చూద్దాం ఈ ఫోర్స్ గుర్కా యొక్క సైడ్ ప్రొఫైల్ గురించి. ముందుగా సైడ్ ప్రొఫైల్ లో మనకి 16 ఇంచ్ అలాయ్ వీల్స్ లభిస్తాయి విత్ ఆఫ్ రోడింగ్ టైర్స్ తో. డోర్ క్లాడింగ్, సైడ్ ఫుట్ రెస్ట్ మరియు రూఫ్ క్యారియర్ కూడా లభిస్తాయి ఈ కార్ లో మనకి. ఫైనల్ గా సైడ్ ప్రొఫైల్ లో మనకి వెరీ అట్రాక్టివ్ గా హెయిర్ ఇంటెక్ స్నార్కెల్ కూడా అందుబాటులో ఉంటుంది. స్పెషల్ గా ఈ హెయిర్ ఇంటెక్ స్నార్కెల్ ఎందుకంటే ఈ కార్ ని వాటర్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజన్ కి ప్రాపర్ వేగా హెయిర్ ఫ్లో అవ్వడానికి. అదేవిధంగా స్పెషల్ గా ఈ కార్ లో మనకి వాటర్ వ్యాడింగ్ కెపాసిటీ వచ్చేసి దాదాపుగా 700 mm తో వస్తుంది. అదేవిధంగా ఈ ఫోర్స్ గుర్కా యొక్క రియర్ ప్రొఫైల్ లో చూసుకుంటే, డోర్ పైన అమర్చబడిన స్పేర్ వీల్ మరియు బ్లాక్ కలర్ బంపర్ మరింత స్పోర్టీగా కనబడుతుంది రియర్ ప్రొఫైల్ కి. ఈ ఫోర్స్ గుర్కా యొక్క ఇంటీరియర్ డిజైన్ గురించి చూసుకుంటే, ఈ ఫోర్స్ గుర్కా యొక్క ఇంటీరియర్ అనేది వెరీ సింపుల్ గా డిజైన్ చేయడం జరిగింది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ మాత్రం అందుబాటులో ఉండవు ఈ కార్ లో. అదేవిధంగా ఈ కార్ యొక్క ఇంటీరియర్ ని డార్క్ థీమ్స్ తో డిజైన్ చేశారు. ఓవరాల్ గా ఈ ఫోర్స్ గుర్కా యొక్క డిజైన్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. ఇప్పుడు చూద్దాం ఈ ఎస్యూవీ యొక్క డైమెన్షన్ గురించి. ఫోర్స్ గుర్కా మోడ్యులర్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ ఆధారితంగా తయారు చేయబడిన 3 డోర్ ఆఫ్ రోడింగ్ ఎస్యూవీ కార్. ఈ కార్ యొక్క ఓవరాల్ లెంత్ వచ్చేసి పొడుగులో 4116 mm తో రాగా, ఈ కార్ యొక్క విడ్త్ వచ్చేసి వెడల్పులో 1812 mm తో వస్తుంది. అదేవిధంగా ఈ కార్ యొక్క హైట్ వచ్చేసి 2075 mm తో రాగా, ఫైనల్ గా ఈ కార్ యొక్క వీల్ బేస్ వచ్చేసి 2040 mm తో వస్తుంది. ఈ ఫోర్స్ గుర్కా సెగ్మెంట్ లో గల మహీంద్రా థార్ మరియు రాబోతున్న మారుతి జిమ్నీ లాంటి వెహికల్స్ కంటే అది లెంత్ లో కావచ్చు, లేక వెడల్పులో కావచ్చు, అదేవిధంగా హైట్ లో కావచ్చు, డైమెన్షన్ విషయంలో ఈ కార్ పెద్దదిగా ఉంటుంది. సెగ్మెంట్ లో గల మహీంద్రా థార్ మరియు 3 డోర్ మరియు 5 డోర్ వేరియంట్ యొక్క డైమెన్షన్స్ ని ఒక్కసారి స్క్రీన్ పైన పరిశీలించండి. ఇప్పుడు చూద్దాం ఈ ఫోర్స్ గుర్కాలో లభించే ఇంజన్ ఆప్షన్స్ గురించి. ఈ ఫోర్స్ గుర్కాలో మనకి 2.6 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 67 bhp వరకు మాక్సిమం పవర్ ని మరియు 250 Nm వరకు న్యూటన్ మీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఇంజన్ తో మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటుగా ఆఫ్ రోడింగ్ లవర్స్ కోసం 4H మరియు 2H గేర్ బాక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ ఇంజన్ తో కూడిన మైలేజ్ ఆప్షన్ గురించి చూసుకుంటే, ఈ కార్ లో మనకి 12.4 kmpl వరకు మైలేజ్ ని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఈ ఫోర్స్ గుర్కాలో మనకి ఎలాంటి పెట్రోల్ ఇంజన్ మాత్రం ప్రస్తుతం లభించట్లేదు. అదేవిధంగా ఎలాంటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం లేదు. ఇప్పుడు చూద్దాం ఈ ఫోర్స్ గుర్కాలో లభించే కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఫీచర్స్ గురించి. ఈ ఎస్యూవీలో మనకి హైడ్రాలిక్లీ అసిస్టెడ్ పవర్ స్టీరింగ్ లభిస్తుంది విత్ టిల్ట్ మరియు టెలిస్కోపింగ్ తో. అదేవిధంగా ఈ కార్ లో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లభిస్తుంది విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే తో. ఇంతేకాకుండా 4 స్పీకర్స్, ఆటోమేటిక్ ఏసీ కంట్రోలింగ్ సిస్టమ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ రియర్ USB ఛార్జింగ్ పవర్ పోర్ట్, వేరియబుల్ స్పీడ్ వైపర్స్, సెకండ్ రో ప్యాసింజర్ ఎంట్రీ లాంటి కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఈ కార్ లో. అదేవిధంగా ఈ కారులో లభించే ఆఫ్ రోడింగ్ ఫీచర్స్ గురించి చూసుకుంటే, ఈ కారులో మనకి హెయిర్ ఇంటెక్ స్నార్కల్, వాటర్ వ్యాడింగ్ కెపాసిటీ వచ్చేసి 700 mm తో వస్తుంది. 4x4 ఆప్షన్ లో 35 డిగ్రీ యాంగిల్ వరకు గ్రాడబుల్ యాంగిల్లో ప్రయాణించే సామర్థ్యంతో వస్తుంది ఈ కారు. అదేవిధంగా ఈ కార్ మనకి 4 సీటర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది. కావాలనుకునే వారు బూట్ స్పేస్ ఏరియాలో 2 చైల్డ్ సీట్స్ ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ కార్ లో మనకి డ్యువెల్ సర్క్యూట్ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తుంది ఫ్రంట్ డిస్క్ మరియు రియర్ డ్రమ్ బ్రేక్స్ తో. ఫైనల్ గా ఈ కార్ లో మనకి ఫ్రంట్ కన్సోల్ విత్ బాటిల్ హోల్డర్ మరియు మౌల్డెడ్ ఫ్లోర్ మ్యాట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఈ ఫోర్స్ గుర్కాలో లభించే సేఫ్టీ ఫీచర్స్ గురించి.
ఈ ఫోర్స్ గుర్కాలో మనకి ABS, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD, ఎలక్ట్రికలీ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, డ్యువల్ హెయిర్ బ్యాగ్స్, ఫాలో మీ హోమ్ ల్యాంప్స్, వన్ టచ్ లైన్ చేంజ్ ఇండికేటర్స్, కార్నరింగ్ ల్యాంప్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్రంట్ ఫోగ్ ల్యాంప్స్, ఫుల్ LED హెడ్ ల్యాంప్స్ విత్ DRLs లాంటి సేఫ్టీ ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఈ కార్లో మనకి. ఫోర్స్ గుర్కాలు లభించే సేఫ్టీ ఫీచర్స్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలపండి. ఇప్పుడు చూద్దాం ఈ ఫోర్స్ గుర్కాలు లభించే కలర్ ఆప్షన్స్ గురించి. ఫోర్స్ గుర్కాలో మనకి 5 రకాల మోనోటోన్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. మొదటిది రెడ్, గ్రీన్, వైట్, ఆరెంజ్ మరియు గ్రే కలర్ తో 5 రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఈ ఫోర్స్ గుర్కా యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోర్స్ గుర్కా మన భారతీయ మార్కెట్లో ఎక్స్షోరూమ్ హైదరాబాద్ ప్రకారం 10 లక్షల నుండి 14 లక్షల రూపాయల ప్రైస్ రేంజ్ లో తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ డెలివరీస్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ ని మన భారతీయ మార్కెట్లో నెక్స్ట్ మంత్ అక్టోబర్ నెల నుండి డెలివరీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోర్స్ గుర్కా యొక్క అఫీషియల్ గా రివీల్ చేయబడిన డీటెయిల్స్ ని తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. 2-వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ని, 4-వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ని మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.